బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమను షేక్ చేస్తున్నాయి. సురేఖపై బీఆర్ఎస్ చేసినట్లుగా చెబుతున్న ట్రోలింగ్ రగడ అటు తిరిగి ఇటు తిరిగి హీరో నాగార్జున కుటుంబ వ్యవహారాలను టచ్ చేసింది. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణమంటూ సురేఖ చేసిన ఆరోపణలు పెద్ద చర్చగా మారాయి. ఈ సందర్భంగా సురేఖ ప్రస్తావించిన అంశాలు పెనుదుమారానికి కారణమవుతున్నాయి. డైవర్స్ ఒకరిది అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ని కన్వెన్షన్ హాల్ ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత అనేది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్. అది ఓపెన్ సీక్రెట్. అందరికి కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆర్ఏ కాదు. అదే విధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేస్తున్నారు. ఎందుకనంటే ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరి 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు చాలా సీరియస్ గా మన ప్రభుత్వం తీసుకోవడం. డైవర్స్ ఒకరిది అయిందండి. తెలంగాణ రాజకీయాల్లో ట్రోలింగ్ రగడ పీక్స్ కు చేరుకుంది. మంత్రి కొండా సురేఖకు నూలు దండ వేస్తున్న ఎంపీ రఘునందన్ రావు ఫోటోను అసభ్యకర కామెంట్స్ తో పోస్ట్ చేయడం ప్రస్తుతం మంటలు రేపుతోంది. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు, పద్మశాలి సంఘాల నేతలు తెలంగాణ భవన్ దగ్గర ధర్నా చేశారు. అక్కడ పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత కేటీఆర్ క్యాన్వాయ్ను సైతం అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పుడు సురేఖ, కేటీఆర్ మధ్య మాటల దాడి మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు కొండా సురేఖ. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ఏ కారణమంటూ ఆరోపించారు మంత్రి. హీరోయిన్లకు మత్తు పదార్థాలను అలవాటు చేసింది కేటీఆర్ఏనని చెప్పుకొచ్చారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు. అది ఓపెన్ రహస్యము. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, తనపై అసభ్యకర కామెంట్స్ తో దుబాయ్ నుంచి 3 అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు కొండా సురేఖ. ఈ వివాదంపై మాజీ మంత్రి హరీష్ రావు మనసున్న మనిషిగా స్పందించారని కూడా కామెంట్ చేశారు మంత్రి. అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మి చేశారు, సీతక్కని చేశారు, ఈరోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకు ఉన్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్ లో పెట్టామని, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము. పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టమని కోరాను. అదే విధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ అవైలబుల్ కేసు. దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటామని తెలుస్తాం. 3 అకౌంట్ దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి. 3 అకౌంట్ ఇక్కడ. నా బాధ ఏంటంటే, ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తా ఉంది. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులున్నారు, చెల్లెళ్ళున్నారు, బిడ్డలున్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈ రోజు కొంత గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకొని ఈ రోజు వాళ్ళ అధికారం పోయిన పిచ్చిలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఒకసారి సీతక్క మీద ట్రోలింగ్ చేశారు. నా బాధ ఏంటంటే, ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి కొండా సురేఖ విమర్శలకు అంతే స్థాయిలో బదులిచ్చారు కేటీఆర్. మీడియా చిట్చాట్లో కేటీఆర్ సైతం తీవ్ర కామెంట్స్ చేశారు. సురేఖ దొంగ ఎడుపులు, పెడబొబ్బలు ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్. తమ ఇంట్లో భార్య పిల్లలు లేరా అని ప్రశ్నించారు. అడ్డగోలుగా ఆరోపణలు చేస్తే వాళ్ళు ఫీల్ కారా అని కూడా నిలదీశారు. గతంలో ఇదే కొండా సురేఖ మాట్లాడిన వీడియోలు చూపిస్తానన్నారు కేటీఆర్.
గతంలో సురేఖ పరుస పదజాలంతో మహిళలను దూషించలేదా, ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మనుషులు కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వాళ్లకు మనోభావాలు ఉండవా అని కూడా మండిపడ్డారు కేటీఆర్. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం నేను సీరియస్ గా తీసుకుంటామని తెలుస్తాను. అకౌంట్ దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి, 3 అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మి చేశారు, సీతక్కని చేశారు, ఈరోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతాం.